తాతానికి ఈ పరిస్థితి అవ్వడానికి కారణం ఏంటి? ఎంతమంది వాడు అందరూ వాడేసుకోవాలి ఒక్కరు ఇట్లా అయిపోయినావు. మస్తు ఉండేవి నువ్వు. లాస్ట్ కు వైజాగ్ సత్యాగాడు కూడా వాడుకున్నావు. వైజాగ్ సత్య మొన్న కృష్ణానగర్ పోయినాం. శ్రీ మీడియా అని ఒక స్టూడియో ఉంది. అతను అక్కడ 1000 ఇచ్చిండా 500 ఇచ్చిండా నాకు తెలియదు. నాకు 100 రూపాయలు చేతిలో పెట్టి ఎవడన్నా వందిస్తాడా? బాగా ఆలోచించు బాబాయ్. నేను గమనే జేబులో పెట్టుకున్నా. మళ్ళీ రమ్మన్నాడు అనుకో ఒక్క తండంతా చల్. ఓ బాబాయ్ ఒక 1000 ఇచ్చిండు అనుకో 500 నువ్వు తిని 500 నాకు ఇవ్వచ్చు కదా. మళ్ళీ పోతే అతను నాకు చెప్పడా ఎంత ఇచ్చింది. అసలు నిన్ను షూట్కి తీసుకెళ్లారు కదా అప్పుడు. మళ్ళీ నిన్ను మధ్యలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఎన్నేంది ఈ లంచ కొడుకే పోలీస్ స్టేషన్ కేసు పెట్టిండు. ఎవరు? ఈ చెక్కగాడు వైజాగ్ సత్యాగాడు. సత్యనా? వాడు బాయా. అవునా? బాయా కాదు బాబాయ్, ఇప్పుడు ఇక్కడికి వస్తాడు బాయా. రీసెంట్ గా నిన్ను కొట్టినట్టు యూట్యూబ్ లో ట్రోల్ చేస్తున్నారు బాబాయ్. ఉంది నా ఫోటో పెడతారు. నిన్ను కొట్టినట్టు నీ బ్యాండ్ వచ్చి కొట్టినట్టు ఎవడో చంపినట్టు పెడతారు. అయితే నేను ఒకటే అంట, ముద్దలు అమ్ముంటే ఎవడు చేస్తాడో ఎయ్యి. అయినా కొడక చేతులు నరకపోతే నా అయ్యకు నేను ముట్టాలా? కాదు, బ్యాండేజ్లు తలబయలినట్టు స్టిక్కర్లు వేస్ట్ అయ్యా. అదంతా డ్రాప్ ట్రూపు నా కొడుకులు రకరకాలు చేస్తారు. ఇప్పుడు నువ్వే ఉన్నావు 1 2 3 4 5 ఇక్కడ 10 మంది నా ఎదురుగా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు గారి సినిమాలో నీ సాంగ్ ఏదైతే ఉందో అది నువ్వు కుర్చీ మడత పెట్టే సాంగ్ ఎంత హిట్ అయింది కదా. దానివల్ల ఓన్లీ 1,00,000 రూపాయలే నీకు న్యాయం జరిగిందా? 1 లక్షం. ఏం చేసినావు 1,00,000 రూపాయలు? బ్యాంకులో వేసిన భార్య పేరు మీద. ఇప్పుడు అమ్మ బాగానే ఉందా? అమ్మకేమైంది? నేను ఉన్నంత వరకు నో ద వైఫ్ నాట్ ద లైఫ్. భార్య లేని బతుకు దండుగా ఇంట్లోనే ఉందా ఇప్పుడు? నాతోనే ఉంటుంది. బాగానే ఉంది. కాదు బాబాయ్, సూపర్. వైజాగ్ సత్య నేను బాగా మోసం చేశాడు. అయితే సూపరే బాగా. మరి స్వాతి నాయుడు మోసం చేసిండు. స్వాతి నాయుడు ఇప్పుడు అదొక మీరు ముద్దులు పెట్టుకొని తిరుగుతురుగా. అది నన్ను సంకలెత్తుకున్నా నేను ముద్దు పెట్టలే. అవునా? అయ్యో, నీకు నచ్చలేదా? నాకు నచ్చలా. ఇప్పుడు 4 నెలల్లో పెట్టినట్టు. ఎవరు? స్వాతి నాయుడు. ఇప్పుడు కూడానా? అవునండి. ఎవరు చేసినట్టు ఏమో మనకేవారు కదా. పెట్టామా? కానీ ఒకటి బాబాయ్, ఆయన భర్త అమాయకుడు బాబాయ్. ఒక పాప ఉంది 5-6 సంవత్సరాలది. ఆమె భర్త మాత్రం అమాయకుడు. ఆయన పేరు తెలియదు. చాలా మంచి అబ్బాయి. ఎందుకంటే మంచిది కాదంట. అది మీ అభిప్రాయం. ఇప్పుడు నీ లైఫ్ ఎట్లుంది ఇప్పుడు? ఎంజాయ్ ఎంజాయ్. సాయంత్రానికి కోటరా. ఇప్పుడు ఒక 90 వీకినా ఇంకో 90 వీక్తా. రోజు ఒక 90 పడాల్సిందే బాబాయ్. సాయంత్రం వరకు బాబాయ్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు నువ్వు చెప్పినట్టే. మరి ఎట్టుంది మీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన? అతని సీఎం చేయడానికి నేను 5 సంవత్సరాలు కష్టపడ్డా. ఎట్లా? కేసీఆర్ ను తాగనీయలే తిననీయలే. నువ్వా? అవునండి. ఆయన ఇంట్లో ఆయన తాగుతూ పండిండే. నువ్వు ఎట్లా తాగనీయలే బాబా? నువ్వు తీసేసావా? 40 ఏళ్ల కింద అప్పుడు నా పెళ్లి కాలే గట్టిగున్నా. నా పక్కన కూర్చొని హుస్నాబాద్ లో గుడంబ తాగిన దొర ఎవరు? ఈ కేసీఆర్ గారు. కేసీఆర్ గుడంబ అబ్బా లంబా 40 ఏళ్ల కింద. అప్పుడు ఈ డబ్బాలు లేవు పాప. లంబడోళ్ళు జగ్గులో పోసి ఇచ్చేది. జగ్గు జగ్గు ఒక 2 మామిడికాయ పచ్చడి చుక్కలు ఇంత జొన్న రొట్టె. నీ అక్క అది తినుకుంటా తాకుంటా అంటే సూపరే. నా పక్కన కొన్ని గుడమ్మ తాగిడు కేసీఆర్. నీకేమనిపించింది మరి ఆయన సీఎం అయినప్పుడు? నా కొడక నువ్వు అమ్మేస్తావు తెలంగాణను. మరి ఇంత డెవలప్మెంట్ చేసిండు ఆయన సిటీలో ఫ్లైఓవర్ చేసిండు చెప్పు ఒకటి. ఐటీ ఎంప్లాయ్ డెవలప్మెంట్ చేశాడు కదా బాగా. ఏం చేసిండు? ఏంది సిటీలో ఫ్లైఓవర్లు, రోడ్లు, ట్రాఫిక్ ఉంటే క్లియరింగ్స్. చంద్రబాబు నాయుడు ఇస్ ద గ్రేట్ లీడర్. 4th టైం సీఎం. 4th టైం సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను డెవలప్ చేసిండంటే హైటెక్ సిటీ గానీ, శిల్పారామం గానీ, రోడ్లు గానీ ఆయన డెవలప్ చేసింది ఒకప్పుడు, ఇప్పుడు కాదు కదా.
ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా ఆంధ్రలో ఆయనే సీఎం. ఇప్పుడు ఆంధ్రలో సీఎం, ఇక్కడ కాదు కదా, తెలంగాణ కాదు కదా. ఆయన తెలంగాణకు రాడు, మళ్ళీ ఆయనకు మరి ఇక్కడ డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ కదా. కేసీఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరే కదా. ఇంకోసారి అమెరికాకు పోతావు కేటీఆర్, ఇక్కడ కరెన్సీ తీసుకపోయి అక్కడ బ్యాంకులు వేసుకుంటావు. 6,500 కోట్లు మందు స్కామ్, కవితమ్మ మందు స్కామ్, ఆల్కహాల్ 6,500 కోట్లు, 1, 2 కాదు. కానీ నువ్వు తాగే మందే కదా అది, నువ్వు తాగే మందు స్కామ్ చేశారు. దాని సొమ్మేమో నాకు ఇచ్చిందా? ఇప్పుడు నువ్వు తాగుతున్నావు మందు. అరే నా పైసలతో నేను తాగుతా, లేకపోతే నువ్వు ఇప్పిస్తావు బాబాయ్. ఒక 90 అంటే ఇప్పిద్దాం లేదు, దాంట్లో తప్పే. ఒకటి బాగిన బాబాయ్, మనిషి మనసు చంపుకొని బతకద్దు, మనిషికి ఆశ ఉండాలా, అతి ఆశ అని అర్థం. ఈ తప్పు చేస్తే తగ్గుతారని భయం ఉండాలా, ఈ 2 ఇంపార్టెంట్. చెప్తే డైలాగ్ చెప్పు, ఒక డైలాగ్. అతిగా ఆశపడే మొగోడు సుఖపడడు, అతిగా ఆశపడే ఆడిది కూడా సుఖపడది. మరి ఇంకెవరు సుఖపడతారు? నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు. ఎందుకెరకనా మనం దేనికి ఆశపడం. ఎదురుగా జయమాల నచ్చిన నమస్తే అమ్మ పోతల్లి అంట, లేవది లబ్బర్ బెండ్ వేసిన నువ్వు నాకెందుకు బాబాయ్. ఇప్పుడు కేసీఆర్ సీఎం అయ్యాడు, అవును, అయిపోయి వెళ్ళిపోయాడు, మళ్ళీ నువ్వు కూడా సీఎం అవ్వచ్చుగా. నీకు చెప్తాను, మంచికి వచ్చాను నేను, నీకు ఎవరు చెప్పరు. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమకింకరుడు. కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. నాకెందుక రాజకీయం అంటే నీ క్లాస్మేట్ కదా. కాదు బాబాయ్, నీ క్లాస్మేట్ కదా, అందుకని. ఎవరు? కేసీఆర్. కేసీఆర్ నా క్లాస్మేట్ కాదు, గ్లాస్. అయ్యో వాడు తాగుతాడు, నేను తాగుతా. నాకు మీరు తాగిస్తారు, వాడు ఇంటనే పెట్టుకుంటాడు చిన్న వైన్స్. అంత ఫారనే. అంటే మనం లేవగానే టీ తాగుతాం, వాడు ఒక క్వార్టర్ తాగే బెడ్రూమ్ లోకి వెళ్ళి బయటకు వస్తాడు. వాడు అంత మేధావి, మనం పిచ్చోళ్ళం. బా భలే కనిపెట్టావు బాబా. రజనీకాంత్ గారు డైలాగ్ ఇంకొకసారి వన్స్ ఇప్పకపోతే మరి సెల్లు గుంచుకుంటా. పుష్ప డైలాగ్ నీకు ఆల్రెడీ ఇప్పించినాలే. ఎప్పుడు ఇప్పించినావు? నీకు తెలీదా? నీకు తెలీదులే. నేను నీకు కాదు బాబాయ్, కాదు, అల్లు అర్జున్ గారిని ఏంది ఇష్యూ జరుగుతుంది బాగా, దాని గురించి రేవంత్ రెడ్డి గారు బాగా లాగ్ తీస్తున్నాడు. ఎందుకు ఎరికనా? అటు ఇటు పడి చిరంజీవిని బిలేన్ చేయడానికి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆంధ్రలో, అన్నదమ్ములు ఇద్దరు, పవన్ కళ్యాణ్ చిరంజీవి. డిప్యూటీ సీఎం కాదు కదా చిరంజీవి? లేదు, ఇతను పవన్ కళ్యాణ్. అయితే తమ్ముడు కదా, ఇతన్ని లాగితే అతను బయటకు వస్తాడు, అతను పరువు తీసి బ్లేమ్ చేస్తామని ఐడియా. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సీఎం గారు, ఎవడు తప్పు చేసిండో వానికి శిక్ష అయ్యి, అంతేగాని నేను తప్పు చేస్తే నా పక్క వానికి వేసినాం అనుకో లాభంలా. ఒకటి బాగిను రేవంత్ రెడ్డి గారు నన్ను కుర్చీ తాత అంటారు, నీకు బాగేరుక. నువ్వు సీఎం చేసావు కదా, నువ్వే కదా సీఎం చేసింది. ఇక్కడి జనాలకు అందరికీ తెలంగాణ మొత్తం భూమి, తెలంగాణ కాదు భారతదేశం మొత్తం ఎరక కుర్చీ తాత అంటే ఏంటన్నది. చెప్పా, నేను కుర్చీ మడత పెట్టిన అనుకో, వాడెవ్వడైనా సరే నా ఎదురుగా కుర్చీ మడత పెట్టి సాంగే వెళ్ళిపోయింది, ఆకాశం దండుకుంది. నువ్వు సూపర్ స్టార్ అవ్వాల్సింది, కానీ ఇక్కడే అయిపోయినావు. నేను ఇట్లే ఉంటా బాబాయ్. రేవంత్ రెడ్డి గారు నేను బాగా వాడుకొని వదిలేశారు అందరూ. మీరు కూడా రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా అబ్బా సీఎం కూడా. అయ్యా ఇప్పుడు శుక్రవారం వస్తా, నీకు కలుస్తా. నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుందో భగవంతునికి ఎరుక. చాలా సార్లు అన్నావు బాబాయ్, కానీ చాలా సార్లు అన్నావు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి. రేపే అపాయింట్మెంట్ ఇచ్చాడు నాకు డైరెక్ట్.
పోలీసు వాళ్ళు కూడా. మరి ఎప్పుడైనా వెళ్ళి కలిసావా? ఒక ఫోటో తీసావా? ఒకసారి పోయినా. ఫోటో ఇచ్చాడా? లేదు, అతను హెల్త్ బాగాలేదని రాలా. ఇక మళ్ళీ పోలా. ఈసారి ఈ శుక్రవారం పోతా. బాబా ఈసారి కలిస్తే ఏమన్నా పోస్ట్ ఏమైనా అడుగుతావా? పదవి. నాకు ఇల్లు లేదు, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు డబ్బు అవసరంలా. హైదరాబాద్ లో ఇల్లు లేదా? నాకు ఇల్లులే. మరి అడగొచ్చుగా, ఇస్తాడు కదా. నువ్వే సీఎం చేసావు, మరి నువ్వు అడగడానికి రైట్స్ లేకపోతే ఎట్లా? పోతానండి మీ దయ వల్ల. బాబాయ్ నువ్వు కొన్ని రోజుల క్రితం ఏమన్నావు తెలుసా? సీఎం రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని స్పష్టంగా బల్లగుద్ది మరీ చెప్పావు. మరి అయ్యాడు. అయిన తర్వాత నీకేం న్యాయం చేశాడు? నేను పోలే, కలవాలా. చాలా సార్లు అన్నావు కలుస్తానని. పోతానండి శుక్రవారం. ఇవాళ ఏం వారం? ఇవాళ ఆదివారం బాబాయ్. ఈరోజు ముక్క దినం. సోమవారం పోవచ్చు కాదు, ఈ రోజు ముక్క తిన్నావా? ముక్క అంటే ఆదివారం. తాత మన ప్రజాభవన్ ఉంది కదా, అక్కడ వస్తారు సీఎం గారు. అక్కడే కలవచ్చు మంచిగా. రేపు నాకు ఇల్లు కావాలా, అప్లై చేసినావా అని అడుగుతాడు. ఆధార్ కార్డు ఉంది, ఇంకేం అప్లై చేయాలి? ఆధార్ కార్డు ఉంటే సరిపోద్దా? ఇల్లుకి వస్తుందా? అప్లై చేయాలి కదా. తెలంగాణ కాకపోతే ఆంధ్రనా? వరంగల్. నక్సలైట్ అడ్డా, రౌడీ షీటర్ బిడ్డ. తగ్గేదేలాను. మీ అభిమానానికి దండం బాబాయ్. ఎందుకో నా మీద ఇంత అభిమానం చూపిస్తారు. నువ్వు పెద్ద స్టారు బాబాయ్. కుర్చీ తాత మనవరాలే కాదు బాబాయ్. నేను అంటుంది ఏంటంటే కుర్చీ తాత సాంగ్ చాలా హిట్ అయింది. మళ్ళీ మహేష్ బాబు గారు వచ్చి ఏమైనా చేశారా నీకు? నాకు ఆయన కలవాలా, ఆయన ఇంటికి పోయినా లేదు. నీ సాంగ్ వల్లే కదా బాగా హిట్ అయింది. అది సినిమా పాట లేకపోతే ఆ పిక్చర్ లా మరి నేను తీసుకెళ్ళింది ఎవరు ఆడికి? కుర్చీతా సాంగ్ పాడడానికి పోలే. నేను తమన్ ఇంటికి పోయినా. తమన్ గారు కూర్చొని కాఫీ తాగమన్నారు. కాఫీ తాగారా? హార్లిక్స్ 90 రాలే. ఇప్పిస్తాడు. 1,00,000 రూపాయలు సిగ్గుపడుతున్నావు బాబాయ్ నువ్వు. 1,00,000 రూపాయలు పెట్టిండు. లక్ష ఏం చేసావు బాబాయ్? బ్యాంకులు వేసినా బా నువ్వు మంచి పని చేసావు బాబాయ్. నీలాంటి భర్త దొరకడం అదృష్టం బాబాయ్. అసలు ఆమె లేకపోతే నేను చస్తా వరంగల్. కరెక్ట్. కానీ ఇంకో విషయం, నువ్వు బాగా సేఫ్టీగా ఆలోచిస్తున్నావు. చిన్నమ్మ గురించి మంచిగా ఆలోచిస్తున్నావు. కెరియర్ వాళ్ళు నువ్వేమైపోయినా పర్వాలేదు కానీ కెరియర్ వాళ్ళు బాగుండాలని ఆలోచిస్తున్నావు. నా కొడుకు నీలో ఉన్న మంచితనం అదే. నా కోడళ్ళు, నా భార్య, నా కూతురు, ఆమె పిల్లలు అందరూ సేఫ్ గా ఉండాలి. మరి అందరు సేఫ్ గా ఉండాలి. నేను పట్టించుకుంటారా? నా భార్య పట్టించుకుంటది కదా. పట్టించుకుంటుందా? నా పాప పట్టించుకుంటది కదా. ఒకవేళ నా పాప ఇప్పుడు ఇక్కడికి వచ్చిందనుకో, వీడికి రాదు, అంత దూరం ఉంటది. ఎందుకు తెలుసా? ఆమె చాలా సెన్సిటివ్. ఓకే, వెరీ గుడ్. ఎందుకన్నా బాబాయ్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతావే, మరి సెన్సిటివ్ అనే పదం ఎందుకు? ఇంటర్ స్టడీ 81 బికాజ్ టెల్ మీ నేను ఇంగ్లీష్ మాట్లాడితే IAS IBS కే చెమటలు వస్తాయి. అబ్బా ఒక్కసారి మాట్లాడు బాబా. వీళ్ళు ఎరికేనా? ఎవరు? స్మితా అగర్వాల్. తెలుసు బాబాయ్. ఆమె భర్త ఆయన పేరు కూడా అగర్వాలే. బాబాయ్ ఓవర్ గా చేస్తున్నావు. మనోడంట వాళ్ళే. కామెంట్ చేయద్దు ప్లీజ్ కామెంట్ చేయదు. భార్య భర్తలు ప్లీజ్ కామెంట్ చేయదు. ఒకసారి గిట్టే రోడ్డు మీద కలిసి 1,000 రూపాయలు ఇచ్చి దండం పెట్టిండు. దేనికమ్మా అన్న? నీ ఇంగ్లీష్ హైలైట్ అని నా ఫోటో తీసుకున్నారు. 200-500 నోట్లు ఇచ్చారు. వద్దమ్మా డబ్బులన్నా. అందరు డబ్బులే ఇచ్చారు కానీ ఒక చిన్న ఉద్యోగం వేయలేకపోయారు తాతని. అదే వచ్చింది. నీకున్న టాకింగ్ కి నీకు అన్నిటికి ఒక చిన్న ఉద్యోగం వేయలేకపోయారు. అదే బాధ. నీకేమన్నా ఎప్పుడు అడగాలనిపించలేదా నీకు? ఒకటి బాబాయ్ నీకు ఒక డిమాండ్ ఉంది. అడగక ముందు ఇవ్వడమే. అడిగినాక నువ్వు లా అన్నావు అనుకో, మనిషి ఎక్కడో కలుపుకోమని. బాబాయ్ అట్లా కాదు. రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అడుగు, నాకు ఇల్లు కేటాయించమని చెప్పమన్నాడు. ఓకే పోతానండి. అడుగు.
రేపు పోతా ఇవాళ ఆదివారం. అడుగు ఏమండి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, మిమ్మల్ని గెలిపేయడానికి నేను 5 సంవత్సరాలు కష్టపడ్డా. 5 సంవత్సరాలు సీఎంని ఇంటికి పంపడానికి మీకు వెరికే కుర్చీ తాత అంటారు. నేను కుర్చీ మడత పెట్టిననుకో 10 మంది ఎదురొచ్చినా కూడా భయపడా. ఒకవేళ అయ్యో నా దగ్గర ఒక టవలో ఒక దుప్పటో ఉంటది, 2 రౌతులు 2 ముళ్ళు. 10 మంది నన్ను కొట్టడానికి వచ్చిందనుకో సినిమా చాలా బిరాబిరా ఉంటది. రేవంత్ రెడ్డి గారు కుర్చీ మారుతా పెట్టి నీకు చూపిస్తా చూడు, టిఆర్ఎస్ వాళ్ళు కొట్టిన దెబ్బ. ఓకే ఎవరు తెలియదు, వాళ్ళ ముఖాలు కూడా తెలియదు. బాబాయ్ వాళ్ళు 10 మంది, నేను సింగిల్. భయపడలా. మన రైమత్ నగర్ అవుతారా ఎట్లా ఉరికేదానికి నా గుర్రం కూడా ఉరకది, కానీ ఎవరు నాకు దొరకలా. ఒకవేళ వారికి దొరికితే వానికి జేజమ్మను చూపిస్తాను, జేజమ్మను. కానీ ఒక్క ముఖం గుర్తు పెట్టుకున్న, వాడు నాకు దొరకాలే, కనబడతలేడు. నేను వాడిని కొడితే వాని అవ్వ భయపడాలా, అట్లా కొడతా. బాబాయ్ భయపడాలా, అవ్వ భయపడాలా. కాదు బాబాయ్, దగ్గర చూసుకుంటావా బాబాయ్? ఒకప్పుడు జై బాలయ్య అనేది బాగా ఫేమస్. ఇప్పుడు కుర్చీ తాత అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు స్టార్ అయిపోయావు. అవును. ఇలానే ఉంటే అలా మారవా? నేను ఇట్నే ఉంటా సింపుల్ గా. మారాలని కోరుకుంటున్నా. నేను మారా ఎందుకు ఎరికానా, ఒకవేళ నైస్ గా నేను కటింగ్ చేయించుకొని మంచి బట్టలు స్మార్ట్ బాయ్ అంటారు. అప్పుడు మేమే గుర్తుపడ్డాము. అయితే ఇంటికి పోయినా అనుకో, నా భార్య స్టన్ అవుతుంది. లవర్ బాయ్ అంటది. ఎవడన్నా బయట ఉన్నారా ఏంది ముసలానికి ఆల్రెడీ స్వాతి నాయుడు ఉంది. చెప్పిండు స్వాతి నాయుడు నీకు లింకు. వద్దు బాబాయ్, ఆమెకు పడుతున్నాడు. అనవసరంగా సంసారాలు విడిపోతాయి. వద్దులే వద్దు. సారీ బాబాయ్, తూచి అది వేస్ట్. ఎవరు పడతాడు మాట్లాడవాలి. రైట్ బాబాయ్. ఓకే బాబాయ్, మంచిదే. నువ్వు మంచిగా ఉండాలి. 100 years మంచిగా. గాడ్ బ్లెస్ యూ. బాయ్.